ఇక మనం మధ్యాహ్నం సెషన్లోకి వెళ్దామండి. మన మధ్య ఉన్న జెర్రీ థామస్ గారు వచ్చి నెక్స్ట్ సెషన్ తీసుకుంటారు. నెక్స్ట్ సెషన్ తీసుకునే ముందు నేను చిన్న బ్రీఫ్ ఇస్తాను. డిడ్ మిషనరీస్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ఇండియన్ నేషనలిజం? ఈ మధ్య కాషాయవాదులు వస్తున్నారు చేసి గోల్వాల్ గారిని ఓ నేషనలిస్ట్గా, భారత మత ముద్దు బిడ్డగా, ఒక ప్రవక్తగా, ఒక సెయింట్గా చిత్రీకరిస్తున్నారు. నిజానికి గోల్వాల్కర్ రాసిన అవర్ నేషన్హుడ్ పుస్తకాన్ని చదివితే అవర్ నేషన్హుడ్ పుస్తకం అనేది ఆర్ఎస్ఎస్కు బైబుల్ లాంటిది. అందులో అతను ప్రోత్సహించేది కులతత్వాన్ని, జాత్యహంకారాన్ని. అతనికి క్రైస్తవులు, ముస్లిము సెకండ్ సిటిజన్గా ఉండాలి, హిందువులు మాత్రమే ప్రథమ పౌరులుగా ఉండాలి భారతదేశంలో, హిందూ రాష్ట్రం అవతరింపబడాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఆయనని ఇప్పుడు నేషనలిస్ట్గా ప్రదర్శిస్తున్నారు మన ముందు. అలాగే సావర్కర్, వీర్ సావర్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశానికి ఇండియన్ ఆర్మీ నిర్మించడానికి బోస్ గారు రిక్రూట్ చేస్తుంటే, ఈ బోస్ గారు రిక్రూట్ చేస్తున్న ఆర్మీతో పోరాటం చేయడానికి బ్రిటిష్ వారికి మనుషుల్ని నియమించింది సావర్కర్. అతను ఇప్పుడు దేశభక్తుడు, గొప్ప దేశభక్తుడు. అతని వీర్ సావర్కర్ అని ఒక నేషనలిస్ట్గా మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి తరుణంలో అసలు మిషనరీస్ వల్ల నేషనలిజం అనేది భావం వచ్చిందా, లేకపోతే ఎవరి వల్ల వచ్చిందనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాని గురించి వివరించడానికి జెర్రీ థామస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఆఫ్టర్నూన్ సెషన్, ఈ మధ్యాహ్న సెషను is going to be initially an history session. చాలా ఎక్కువ భాగము చరిత్ర చదివేదిగా ఉంటుంది. Because we need to know the history. ఎందుకు అనంటే మనకు చరిత్ర తెలియటం చాలా ప్రాముఖ్యమండి. When we know the history, we will know how much the Christians have contributed even for the nationalism. మనము చరిత్ర తెలుసుకుంటే ఈ భారతదేశ నిర్మాణంలో నేషనలిస్టులుగా లేకపోతే జాతీయవాదులుగా ఎలా క్రైస్తవులు ఈ దేశాన్ని కట్టారు అని కూడా అర్థమవుతుంది. You might have heard this news in July 6, 2018. జూలై 6, 2018లో ఈ న్యూస్ మీరు చదివి ఉండొచ్చు. That Christians did not participate in freedom struggle. బీజేపీ ఎంపీ గారు అంటున్నారు, క్రైస్తవులు భారతదేశము స్వతంత్ర సమరంలో వాళ్ళు పాల్గొనలేదు అని అంటుంటారు. We cannot blame him. ఆయనను మనం ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేం, కానీ because the only history books he might have read is from RSS Shagas. ఎందుకు అనంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసుకుండే హిస్టరీ పుస్తకాలు ఆయన చదివి ఉండొచ్చు బహుశా. In Bunch of Thoughts అనే పుస్తకంలో గురు గోల్వాల్కర్ గారు he said the same thing. ఆయన కూడా ఇదే మాట మాట్లాడారు. In part 2 chapter 12, రెండవ భాగము 12వ అధ్యాయంలో he said Christians did not participate in freedom struggle. ఆయన అంటారు క్రైస్తవులు భారతదేశ స్వాతంత్ర సమరయోధులుగా ఎప్పుడూ లేరు అని చెప్తాడు. So we know that BJP MP is reading this book and he is only repeating it. We cannot blame him. ఎందుకంటే మనము ఆయన కూడా తప్పట్టక్కర్లేదు. ఎందుకంటే ఆయన కూడా వెళ్ళి ఆర్ఎస్ఎస్ శాఖలోనే చదువుకున్నాడు కదా, అంటే ఆయన స్థాపించిన శాఖనే కదా, కాబట్టి ఆయన చెప్పేదే వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పేది ఈయన వింటాడు. But you can see actually Christians participated in India's freedom struggle throughout its history. కానీ మీరు చూడగలిగితే చరిత్ర యావత్తు మనకు సాక్ష్యంగా చెప్పేది ఏమిటి అని అంటే క్రైస్తవులు మన దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొంటూనే వచ్చారు. Just to give some examples, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. in 1887, 1887 in the third annual congress, మూడవ వార్షిక కాంగ్రెస్ సభలో 15 Christians participated as the delegation. 15 మంది క్రైస్తవులు డెలిగేట్స్ గా పాల్గొన్నారు. In 1889, 1889లో among the 10 women delegates, 10 మంది స్త్రీ డెలిగేట్స్ లలో total there are 10 women delegates, out of them 3 were Christians. 10 మంది డెలిగేట్స్ ఆ సభలో రిసోర్స్ పర్సన్స్ గా ఉంటే వాళ్ళలో 3 క్రైస్తవులే. Similarly, there are numerous Christians who have participated in India's struggle. అలాగే చాలా ఎక్కువ మంది భారతదేశ స్వాతంత్ర సమరంలో క్రైస్తవులు పాల్గొన్నట్లుగా చరిత్రలో దాఖలాలు ఉన్నాయి. For example, one more example. ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. సుశీల్ కుమార్ రుద్ర గారు
He was the first Indian principal of St. Stephen's College. సెయింట్ స్టీఫెన్ కాలేజ్కి ఉన్నటువంటి మొట్టమొదటి భారతీయ ప్రిన్సిపల్ గా ఉన్నారు ఆయన. Non-cooperation's movement draft was initially prepared in his house. వాళ్ళ ఇంట్లో కూర్చుని సహాయ నిరాకరణ ఉద్యమం అన్నది మొదలైంది. దాని గురించిన రణనీతి అక్కడే మొదలైంది. In his house they prepared it for the non-cooperation movement. ఆ సహాయ నిరాకరణ ఉద్యమం అన్నది వాళ్ళ ఇంట్లో కూర్చుని రూపకల్పన చేశారు. But we are going to look at more than mere, instead of looking at the number of Christians who participated in, ఎంతమంది క్రైస్తవులు అందులో భాగస్వామ్యం పొందారు అన్నదాన్ని చూడటం కంటే కూడా we will look at how Christian missionaries prepared the ground for Indian nationalism. క్రైస్తవులు ఏ విధంగా ఈ భారతదేశానికి ఉండవలసినటువంటి జాతీయవాదం తీసుకురావటం కోసం పునాదులు వేశారు అన్నది చూద్దాం. For that we need to know little bit of history. దానికి అది తెలుసుకోవటం కోసం కొంచెం చరిత్ర మనం చూడాలి. There was no Indian nationalism in India. ఆ భారతదేశంలో ఎప్పుడూ కూడా అంతకు మునుపు భారతదేశము అన్నటువంటి పేరు మీద జాతీయవాదం లేకపోతే జాతీయవాదం అన్నది లేదు. We are all taught in school, మనందరికీ కూడా స్కూల్లో ఏం నేర్పించారంటే, which is the first freedom struggle. ఇది మొట్టమొదటి ఫ్రీడమ్ స్ట్రగుల్ లేకపోతే స్వాతంత్ర ఉద్యమముగా మనకు సిపాయి తిరుగుబాటు చెప్తారు In 1857. 1857లో. But that is not. కానీ ఆ సిపాయి తిరుగుబాటు స్వాతంత్ర ఉద్యమం కాదండి. When India got independence, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు, in 1952, 1952లో Indian government appointed a committee, a group of historians to write the freedom struggle, history of freedom struggle. భారతదేశం యొక్క స్వాతంత్ర సమరం అన్నటువంటి చరిత్రను రాయటం కోసం కొంతమంది చరిత్రకారులను భారతదేశ ప్రభుత్వము నియుక్తపరిచింది. Government appointed Professor Dr. Ramesh Chandra Majumdar as the chief editor of that committee. ఆ కమిటీ మొత్తానికి చీఫ్ ఎడిటర్ గా డాక్టర్ రమేష్ చంద్ర మజుందార్ గారిని నియమించారు. We all know that he is a preeminent historian. ఆయన మనందరికీ తెలిసిన విధంగానే అందరి పేరు మోసినటువంటి చరిత్రకారుడు. He said Sipai mutiny is not a freedom struggle. ఆయన అంటాడు సిపాయి తిరుగుబాటు అసలు స్వాతంత్ర యుద్ధం కానే కాదు. So this went on with the government. He was an historian, but the politicians were saying, no, you have to write it like that. కానీ ఆ గవర్నమెంట్ కు ఈయనకు మధ్యలో ఒక వివాదం జరిగింది. ఈయనేమో కాదు బాబు, అది ఉన్న సత్యం చెప్తున్నానని ఈయనంటాడు. వాళ్ళేమో లేదు దాన్ని సిపాయి తిరుగుబాటును స్వాతంత్ర సమరం లాగానే నువ్వు చూపించు అని చెప్పారు. Finally in 1955 government dissolved the committee. 1955లో ఈ సత్యాన్ని గ్రహించలేక గవర్నమెంట్ వారు ఆ కమిటీనే నిర్వీర్యం చేసేశారు, రద్దు చేశారు. And then the government wrote its own history. ఆ తర్వాత గవర్నమెంట్ వారు వాళ్ళ సొంత చరిత్ర రాసుకున్నారు. But Professor Majumdar, కానీ ప్రొఫెసర్ మజుందార్ గారు he wrote a book. ఆయన ఒక పుస్తకం రాశాడు, The Sipai Mutiny and the Revolt of 1857. 1857లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు అన్నటువంటి ఆ యుద్ధం గురించి రాశాడు. He produced all the evidences to prove that this was not a freedom struggle. ఆయన ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించి సమీకరించి ప్రజల ముందు పెట్టాడు. ఇది ఎన్నటికీ సిపాయి తిరుగుబాటు అనేది స్వాతంత్ర సమరం కానే కాదని చెప్పాడు. I will quote only few evidences. You can go back and read this book, which is freely available now in the internet. ఇంటర్నెట్ లో ఫ్రీగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ పుస్తకం గురించి మీరు చదవాలి అనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు. కొన్ని అంశాలు మాత్రమే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. For example, we know one of the heroes of the Sipai mutiny was Jhansi Rani of Jhansi. ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఈ సిపాయి తిరుగుబాటుకు చాలా ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి ఒక వనితగా మనకు కనిపిస్తూ ఉంటుంది. So we were told that it was one of the leaders of the Sipai mutiny was Jhansi Rani, and she actually conspired to revolt against the British government. బ్రిటిష్ గవర్నమెంట్ కు లేకపోతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలను సమకూర్చి మరి పోరాటంలో ముందుగా ఉండి ఝాన్సీ లక్ష్మీబాయి గారు చేశారు అని మనం చదువుతూ ఉంటాం. But the historian Dr. R.C. Majumdar, కానీ మజుందార్ గారు, చరిత్రకారుడైన మజుందార్ గారు ఏమంటారంటే, he brought all the letters written by Jhansi Rani herself. ఝాన్సీ లక్ష్మీబాయి గారు స్వయంగా రాసినటువంటి ఆ లేఖలను తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ, writing to Britishers that I am not part of the Sipai mutiny. ఆమె స్వయంగా చెప్తూ రాస్తూ ఉంటారు, నాకు ఈ సిపాయి తిరుగుబాటుకు సంబంధమే లేదు. And she said, these Sipais came and threatened me. ఈ సిపాయి సేన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను భయపెడుతున్నారు. Initially Britishers were ready to believe her. ఆమె చెప్పిన మాటను ముందు ఈ బ్రిటిషర్లు నమ్మటానికి ఇష్టపడ్డారు.
But then Britishers doubted her, కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఆమెను అనుమానించారో and then they went ahead with filing a case against her. ఆమెకు వ్యతిరేకంగా ఒక కేసు పెట్టడానికి ముందుకెళ్లారో It was at that time Jhansi Rani decided that I would rather die in the battlefield rather than in the on a rope. అప్పుడు ఆమె నిర్ణయించుకుంది అక్కడికి వెళ్ళి ఉరి తీర్చుకుంటే ఇక్కడికి వెళ్ళి కొట్లాడటమే మేలని. So Jhansi Rani did not fight for the freedom, but she fought because she was a suspect. ఆమె దేశ విముక్తి కోసం ఆమె పోరాడింది కాదు, కానీ ఆమె మైన వచ్చినటువంటి నింద లేకపోతే ఆమెను ఒక సస్పెక్ట్ గా చూస్తున్నారు కాబట్టి పోరాడింది. She was a heroic woman. ఆమె నిజంగానే ఒక హీరోయిక్ ఉమెన్. ఆమె చాలా గొప్ప స్త్రీ. అందులో ఏ భేదం లేదు, ఏ రెండవ ఆలోచన లేదు. Once she started fighting, her fight was, everybody appreciated it. ఆమె ఒక్కసారి పోరాటం చేయటం మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆమె పోరాటాన్ని అభినందిస్తూనే వచ్చారు. But the reason for her fight was different. కానీ దాని అర్థము ఆమె చేసినటువంటి ఆ పోరాటం వెనుక స్వాతంత్ర సమరం ఉంది అన్నది మాత్రము కాదు. And again we know about Nana Sahib and Tantia Tope. అలాగే నానా సాహెబ్ గారి గురించి, తాంత్యా తోపే గారి గురించి కూడా మనం చదివే ఉంటాం. In Tantia Tope's, this dying declaration is given in this book. ఆయన చనిపోతూ తాత్యా తోపే గారు ఒక మాట చెప్పి చనిపోయారు. Tantia Tope was always the assistant of Nana Sahib. నానా సాహెబ్ గారు అంటే మరాఠా యుద్ధంలో ఉన్నటువంటి వారైన తాత్యా తోపే మరియు నానా సాహెబ్ గారు కలిసి ఎప్పుడు అన్ని పనులు చేసేవారు. Tantia Tope also said, we were never part of the Sipais. Sipais never accepted us as their leaders. తాత్యా తోపే ఆయన చనిపోతారు అన్న మాట ఏంటంటే, ఈ సిపాయి తిరుగుబాట్లకు మాకు సంబంధమే లేదురా బాబు, మేము అసలు ఆ సిపాయిలు మమ్మల్ని వారి నాయకులుగా ఏనాడు ఎన్నుకోలేదు. So you can read the complete declaration in that book. ఆ పుస్తకంలో ఆయన రాసినటువంటి సంపూర్ణమైనటువంటి తన అవగాహన రాశాడు. So similar was the case of Bahadur Shah. అలాగే బహదూర్ షా గురించి కూడా అదే మాటలు మనం చదువుతాం. These are some of the key leaders, correct, of Sipai mutiny. అప్పట్లో ఉన్నటువంటి సిపాయి తిరుగుబాటుకు వీరిని గొప్ప నాయకులుగా మనకు చూపిస్తూ ఉంటారు కదా, కానీ నిజానికి వారు చెప్పినటువంటి మాటలే వింటే అలా ఉంటుంది. On their own writings they denied it. వారే రాస్తూ వారి సొంతంగా మాకు సిపాయి తిరుగుబాటుకు సంబంధం లేదు అని చెప్పి రాసుకున్నారు. And what did the Sipais do? మరి సిపాయిలు ఏం చేశారు? Majumdar goes on to explain. మజుందార్ గారు దాని గురించి కూడా వివరిస్తూ ఇలా అంటున్నారు. Sipais not only killed the Britishers and looted the Britishers, they also killed the Indians. వారు కేవలము బ్రిటిష్ వారిని చంపి బ్రిటిష్ వారి సొమ్ము దోచుకోవటమే కాదు, సిపాయి తిరుగుబాటులో చేసింది భారతీయులను కూడా చంపారు, భారతీయ సొమ్ము కూడా దోచుకున్నారు. If they were fighting for the freedom of Indians, why will they plunder the Indians? ఒకవేళ వాళ్ళు గనక భారతీయుల యొక్క స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళైతే భారతీయులను చంపి ఎందుకు వారి సొమ్ము తీసుకుంటారు? Similarly, అలాగే Sipais in Delhi said they will not fight until they get salary. ఆ సిపాయి మ్యూటినీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే, మాకు జీతభత్యాలు దొరికేంత వరకు మేము అసలు పోరాటానికి వెళ్ళమని చెప్పారు. That doesn't fit with the freedom struggle, right? ఆ ఫ్రీడమ్ అంటే స్వాతంత్ర సమరం చేసే వాళ్ళకు ఉండాల్సినటువంటి వైఖరి అది అని మనకు అనిపించట్లేదు కదా. And who defeated the Sipais? ఎవరు ఈ సిపాయి తిరుగుబాటును అణిచివేశారు? It was the Sikhs who defeated the Sipais. సిక్కులు దాన్ని ఎదిరించారు. So were the Sikhs unpatriotic? అంటే సిక్కులు జాతి మీద గౌరవం లేని వాళ్ళు అంటారా? Not at all. అస్సలు కాదు. 10 years before, 10 సంవత్సరాలకు క్రితం it was the Sipais who defeated the Sikhs. ఆ సిక్కులను సిపాయిలు ఓడించారు ముందు. And then they gave the Punjab to the Britishers. పంజాబ్ను తీసుకుపోయి బ్రిటిషర్స్ వాళ్ళలో కలిపారు ఈ సిపాయిలు. 10 years later, 10 సంవత్సరాల తర్వాత Sikhs defeated the Sipais. సిక్కులు వెళ్లి సిపాయిలను ఓడించారు. None of them saw it as a freedom struggle. ఈ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిలో రెండు వర్గాల్లో ఏ వర్గం కూడా దాన్ని స్వాతంత్ర సమరంగా చూసిందే లేదు. And then Majumdar concludes like this. కనుక మజుందార్ గారు ఈ మాటలు చెప్తూ రాస్తున్నారు, I wish that this was a freedom struggle. ఒకవేళ అది నిజంగానే స్వాతంత్ర సమరం అయ్యుంటే ఎంత బాగుండేది. But there is no evidence for that. కానీ అలా చెప్పడానికి కావలసిన ఆధారాలు అయితే మన దగ్గర లేవంటున్నాడు. So as a historian he cannot write. కాబట్టి ఒక చరిత్రకారుడిగా ఆయనే చెప్పలేడు ఆ విషయం. Politicians can write, but historians cannot write. పొలిటీషియన్స్ రాయగలుగుతారండి, ఎందుకంటే వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు రాయగలుగుతారు, కానీ చరిత్రకారులు రాయలేరు, ఆధారాలు లేవు. కాబట్టి Why did I say this? ఎందుకు ఆ మాట చెప్తున్నాను? Because if you look at the development of the national struggle, ఎందుకు అనంటే మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాదం గురించినటువంటి
ఈ పోరాటం ఏదైతే ఉందో అది చూస్తే you can see that at every point it was the Christian missionaries who gave the foundation. ప్రతి బిందువు దగ్గర ప్రతి పాయింట్ లోను క్రైస్తవ మిషనరీలే దానికి మొదలు అన్నది అందరికీ తెలుసు. Now let us look at another key leader of the Indian national movement as they taught us in the history book. అలాగే భారతదేశానికి ఉన్నటువంటి స్వాతంత్ర సమరానికి అతి ప్రాముఖ్యుడిగా మనకు పిలువబడే ఒక నాయకుని గురించి మాట్లాడదాం. Can we call the Hindutva nationalism as Indian nationalism? ఈ హిందుత్వ జాతీయవాదం ఏదైతే ఉందో దాన్ని నిజమైన భారతీయ జాతీయవాదంగా పిలవచ్చా మనం? Who was the founder of the Hindutva national movement? ఈ హిందుత్వ జాతీయవాదానికి ఎవరు నాంది పునాది వేశారు? It was Balagangadhar Tilak and Dayananda Saraswati. అది బాలగంగాధర్ తిలక్ గారు, దయానంద సరస్వతి గారు. But we don't like to hear that. కానీ మనకు అది వినటం ఇష్టం లేదు. Now let us look at what Balagangadhar Tilak said. ఎందుకు బాలగంగాధర్ తిలక్ గారు దీన్ని మొదలు పెట్టారు అని చెప్తున్నానంటే ఆయన ఏమన్నారో వినండి. There is a lady historian. ఒక చరిత్రకారుడు ఉన్నారు. Her name is Dr. Pramila Rao. ఆమె పేరు ప్రమీళ రావు గారు. She teaches at JNU, Jawaharlal Nehru University right ఆమె now. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీలో ఉండే యూనివర్సిటీలో ఇప్పటికీ ప్రొఫెసర్ గా ఉన్నారు. Her PhD research was on this Tilak's nationalism. ఈ బాలగంగాధర్ తిలక్ యొక్క జాతీయవాదం గురించే ఆమె రీసెర్చ్ చేసింది, పిహెచ్డి చేసింది. So she studied his writings. ఆయన రాసినటువంటి ఆయన రచనలన్నీ కూడా ఆమె చాలా తీక్షణంగా చదివింది, రీసెర్చ్ చేసింది. And she was shocked by his articles. ఆయన రాసినటువంటి ఆ ఆర్టికల్ చూసి ఆమెకు చాలా షాక్ గురి అయింది ఆమె. In 21st August 1881, 1881 21వ తారీఖు ఆగస్టు నెల he wrote the problems with the British Raj is this. ఆయన బ్రిటిష్ వారితో ఉన్నటువంటి సమస్య ఇది అంటూ, They are not supporting the zamindars. వారు Zamindari system. Landlords. వారు జమీందారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని వారు సపోర్ట్ చేయటం లేదు అంటున్నాడు. They are not imposing caste restriction. They are not supporting the caste system. వారు కుల వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు, కుల వ్యవస్థకు సపోర్ట్ గా నిలబడటం లేదు. And they are spreading education to everybody. అలాగే అందరికీ తీసుకుపోయి విద్యనిస్తున్నారు. Is it wrong? అది బ్రిటిష్ వాళ్ళు చేసిన తప్పంట బాలగంగాధర్ తిలక్ గారి ప్రకారం. They are not implementing the caste system. That is good, correct? అంటే కుల వ్యవస్థను ప్రజలపైన వాళ్ళు రుద్దట్లేదు అని అంటే అది మంచిది కదా. Educating everybody is good, correct? అందరికీ విద్యను అందించడం మంచిది కదా. Not supporting the landlords is good, correct? అంటే జమీందారీ వ్యవస్థను నిర్వీర్యం చేయటం మంచిది కదా. But these are the three problems which Balagangadhar Tilak identified as the problem of the British Raj. కానీ బాలగంగాధర్ తిలక్ గారికి ఈ మూడు అతిపెద్ద సమస్యలుగా కనిపించాయి. దానికోసమనే బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం వదిలిపోవాలన్నాడు. And then Balagangadhar Tilak says Swaraj is my birthright. అందుకనే బాలగంగాధర్ తిలక్ అంటున్నాడు స్వరాజ్యము నా జన్మ హక్కు. That you can see in his lectures. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆ లెక్చర్స్ అన్ని మీరు వినొచ్చు. But what is Swaraj? కానీ స్వరాజ్యం అంటే ఏంటి? Slide 23. Balagangadhar Tilak says Hindu Swaraj means Chadur Varna. బాలగంగాధర్ తిలక్ గారి ప్రకారము హైందవులు కోరుకునే స్వరాజ్యం ఏమిటి అంటే చతుర్వర్ణమే. Caste system is Swaraj. ఈ కుల వ్యవస్థ తిరిగి ప్రతిపాదించి తిరిగి ప్రజలపైన రుద్దటమే స్వరాజ్యం. And in his speech in Kanpur, ఆయన కాన్పూర్ లో చెబుతూ January 1, 1917, 1917 జనవరి 1వ తారీఖున he says we want Swaraj ఆయన అంటాడు మనకు స్వరాజ్యం కావాలి. because we want the Kshatriya to be Kshatriya, Brahmin to be Brahmin and Shudra to be Shudra. ఎందుకు అంటే క్షత్రియుడు క్షత్రియుడు గాను, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు గాను, శూద్రుడు శూద్రుడు గాను ఉండటమే మంచిది, అందుకే మాకు స్వరాజ్యం కావాలి అంటున్నాడు. Is it Indian nationalism? అదేనానండి భారతీయ జాతీయవాదం అంటే? Do you call it as India's freedom struggle? అది భారత జాతీయవాదం కోసం భారత జాతి చేసినటువంటి స్వాతంత్ర సమరం అని పిలవచ్చా? It is a Brahmin leader fighting for his Brahmin supremacy. దాని అర్థం ఏమిటి అంటే ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులానికి ఉండాల్సినటువంటి గొప్పతనం కోసం పోరాడుతున్నాడని చెప్పుకోవాలి. And Balagangadhar Tilak went on to say, బాలగంగాధర్ తిలక్ గారు ఇంకా ఏమని చెప్పారంటే slide 26. He went on to say that Shudra is unqualified for any rank higher other than an unintelligent labor. శూద్రుడు
కేవలము మట్టి పని లాంటి కూలి పని లాంటి వాటికి తప్ప ఇంకా దేనికి కూడా అర్హుడు కానే కాదు అని బలగు చెప్పేశాడు. 1917, 1917లో చెప్పాడు. he died in 1920. ఆయన 1920లో చనిపోయాడు. So remember that this is not his views from his young age. ఆయన అదేదో దాన్ని ఏమంటారు, ఆయనకున్నటువంటి ఈ దృక్పథము ఆయన చనిపోతూ ఉన్నప్పుడు ఉన్న దృక్పథం ఇది. Is this the nationalism that we support? ఇలాంటి నేషనలిజం ను, ఇలాంటి జాతీయవాదాన్ని మనం సపోర్ట్ చేద్దామా? This is not the nationalism which our constitution prescribes. మనకు ఉన్నటువంటి రాజ్యాంగము చెప్పే నేషనలిజం ఇది కానే కాదండి. This is not the nationalism of Mahatma Jyotirao Phule and Baba Sahib Ambedkar. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే మహాత్మా జ్యోతిబా ఫూలే గారు చెప్పినటువంటి జాతీయవాదం ఇది కానే కాదు. In fact, ఇంకా చెప్పాలి అంటే Bala Gangadhar Tilak went on to say, బాలగంగాధర్ తిలక్ గారు ఇంకా ఇలా అంటున్నారు, Shudra need not be educated in all this science and every other subject. ఈ శూద్రులకు ఈ సైన్స్ ఇది అది అంటూ అన్ని సబ్జెక్టులలో వాళ్ళకేమి విద్య అవసరం లేదండి. Shudra should be educated to do what he is supposed to do. వారికి శూద్రులు ఏం పని అయితే చేస్తారో ఆ పనిలో శిక్షణ కావాలి. And he called తర్వాత ఆయన అంటాడు, Mahatma Jyotirao Phule as an anti-national. మహాత్మా జ్యోతిబా ఫూలే గారు జాతి విరోధకులంట. జాతి విరోధులు ఆయన. Is Mahatma Jyotirao Phule an anti-national? ఆయన దేశ విరోధ మహాత్మా జ్యోతిబా ఫూలే గారు. We support Mahatma Jyotirao Phule's nationalism. మేము మహాత్మా జ్యోతిబా ఫూలే గారు చెప్పినటువంటి జాతీయవాదాన్ని సమర్థిస్తాం. Why was he opposing Mahatma Jyotirao Phule? ఎందుకు ఆయన మహాత్మా జ్యోతిబా ఫూలే గారికి వ్యతిరేకంగా ఉన్నాడు? Because Mahatma Jyotirao Phule fought against the caste system. ఎందుకు అనంటే ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబా ఫూలే గారు పోరాడారు కాబట్టి. When Mahatma Jyotirao Phule died, జ్యోతిబా ఫూలే గారు చనిపోయిన సమయంలో Lokamanya Tilak had two newspapers. లోకమాన్య తిలక్ గారికి 2 న్యూస్ పేపర్లు ఉండేవండి. బాలగంగాధర్ తిలక్ గారికి One is the Marathi newspaper, the Kesari, ఒకటి కేసరి అనేటటువంటి మరాఠీ న్యూస్ పేపరు, and the English newspaper Maratha. ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మరాఠా అనే ఇంకొక న్యూస్ పేపరు. He did not publish Mahatma Jyotirao Phule's death even a one single line. ఆయన ఆ న్యూస్ పేపర్ లో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు చనిపోయిన విషయం ఒక లైన్ కూడా ఆయన ముద్రించలేదు. Now that was the hatred, that was the anger against Mahatma Jyotirao Phule from Bala Gangadhar Tilak. ఈ బ్రాహ్మణులకు నాయకుడైనటువంటి బాలగంగాధర్ తిలక్ గారికి శూద్రుల నాయకుడైనటువంటి జ్యోతిబా ఫూలే గారి వెనుక ఉన్నటువంటి లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చేదు అది. But Mahatma Jyotirao Phule, కానీ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు Mahatma Jyotirao Phule said ఆయన ఇలా అన్నారు in his book The Truth. ద ట్రూత్ అనే ఆయన పుస్తకంలో Mahatma Jyotirao Phule said it is the Christian missionaries who came to India that gave us the freedom. They broke our bonds of caste system and threw it on the face of Brahman. ఆయన అన్నాడు, ఈ భారతదేశంలోనికి క్రైస్తవ మిషనరీలు వచ్చి వాళ్ళు మా పైన భారంగా ఉన్నటువంటి కుల వ్యవస్థను విరిచి తుంచి పారేశారు, అందుకే మేము వారికి కట్టుబడి ఉంటామన్నారు. It is the Christian missionaries who opened our eyes. క్రైస్తవ మిషనరీలు మా కళ్ళు తెరిపించారు. He said Yeshu Beliraja, he is the person who liberates us. యేసే ఆ బలిరాజు, ఆయన కోసమే మేము జీవిస్తామని ఆయన అన్నాడు. So that was the nationalism of Mahatma Jyotirao Phule. అలాంటి జాతీయవాది అయినటువంటి జ్యోతిబా ఫూలే గారికి మేము సమర్థననిస్తాం. But it is the Bala Gangadhar Tilak's ideology which BJP follows now. కానీ ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఈ కాషాయవాదులు ఈ బాలగంగాధర్ తిలక్ చెప్పినటువంటి మాటలనే పట్టుకొని తిరుగుతున్నారు. Veer Sarvarkar in fact was a we can say true successor of Bala Gangadhar. బాలగంగాధర్ తిలక్ గారి యొక్క ఈ ఆలోచన విధానాన్ని సరిగ్గా పుణిపుచ్చుకున్న వాళ్ళలో వీర సావర్కర్ గారు ప్రథముడు. I don't know why anybody calls him as Veer. ఆయన అసలు వీరుడు అని ఎందుకు పిలుస్తారో నాకు తెలియదు. The number of mercy petitions he has written is huge. ఆయన నాకు ప్రాణరక్ష పెట్టండి ఆ బాబు అని రాసినటువంటి ఆ ప్రాణరక్ష లెటర్లు చాలా ఉన్నాయి. To Britishers themselves he has must have written at least 2-3 emails. బ్రిటిష్ వారికి కనీసం 4 ఆయన తర్వాత ఇంకొక 5-6 వాళ్ళ భార్య చేత రాయించినవి ప్రాణరక్ష పత్రాలు కనిపిస్తాయి. And when India got freedom he wrote a mercy petition to Indian government also. ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ ప్రభుత్వానికి కూడా మళ్ళీ నా ప్రాణరక్ష పెట్టండి అంటూ ఇంకో లెటర్ కూడా మరి ఎందుకు ఆయన వీరుడు అంటున్నారో తెలియదు. But whatever reasons let us call him as Veer Sarvarkar because everybody calls him. అందరూ ఆయన వీర సావర్కర్ అంటున్నారు కాబట్టి మనం ఉన్నాం.
in his book Essentials of Hindutva, ఆయన ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే తన పుస్తకంలో chapter 1, మొదటి అధ్యాయం page 27, 27వ పేజీ he said caste is a nationalistic institution. ఈ కులము అన్నది జాతిని నిర్మించే జాతీయవాదానికి సంబంధించినటువంటి విధానం అంట. So caste is a nationalistic institution, అంటే కులమే ఈ జాతికి మూలమంట. and anybody who opposes this as an anti-national. అంటే ఈ కులాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వారు జాతి విరోధులు. That is why Arun Shourie could write a book worshipping the false god about Baba Sahib Ambedkar. అందుకనే అరుణ్ శౌరి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కి వ్యతిరేకంగా రాసినటువంటి పుస్తకాన్ని రాశారు. Now, according to Veer Savarkar, వీర సావర్కర్ గారి ఆలోచన విధానంలో if Christians and Muslims wants to stay in India, క్రైస్తవులు మరియు ముస్లింలు భారతదేశంలో ఉండాలి అంటే they must stay as a second class citizen without demanding any rights. వాళ్ళు వారికి ఉన్న అన్ని హక్కులు పక్కన పెట్టేసి రెండవ శ్రేణి మనుషుల్లాగా బతకాల్సిందే. Is this the Indian nationalism? ఇలాంటి జాతీయవాదము భారతీయ జాతీయవాదం మనకు కావాలంటారా? This is not what our constitution says, right? మనకున్నటువంటి భారతీయ రాజ్యాంగం నేషనలిజం గురించి మాట్లాడట్లేదు కదా. What the constitution is, it should be our Indian nationalism. మన కాన్స్టిట్యూషన్ అయినటువంటి మన రాజ్యాంగం ఏదైతే చెప్తుందో అది మనకు నిజమైనటువంటి జాతీయవాదం అవుతుంది. Same was repeated in words by M.S. Golwalkar గారు కూడా ఇవే మాటలు తను రాసినటువంటి పుస్తకంలో మాట్లాడతారు. He described caste as a God's manifestation. ఆయన గోల్వాల్కర్ గారు అంటే ఆర్ఎస్ఎస్ స్థాపించిన వాళ్ళలో వీళ్ళు ప్రముఖులు. ఆయన ఏమంటున్నాడు అనంటే ఈ కుల వ్యవస్థ అన్నది దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి ఒక సిస్టమ్ అండి ఇది. How he describes some Rigveda Mandala 10. ఋగ్వేదము 10వ మండలం. He says, oh, Brahmin is the head. 10వ మండలం చదువు అంటాడు బ్రాహ్మణుడు తల నుంచి వచ్చాడు. And we all know how it goes on. ఆ తర్వాత ఎలా వెళ్తుందో మనందరికి తెలుసు అది. He says this is the manifestation of God. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడే ఇచ్చినటువంటి సిస్టమ్ ఇది. And he goes on to say in Bunch of Thoughts, the same book, part 2, chapter number 10. బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం 10వ అధ్యాయంలో he says caste is the highest of evolved society. Of all the societies in the world, caste is the best. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విధానాల కంటే కూడా అన్ని సంస్కృతులలో కంటే కూడా కుల వ్యవస్థ అన్నదే సర్వశ్రేష్టం అని చెప్తున్నాడు. And then he goes on to say in the same book, అలాగే తన అదే పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్ లో ఆయన అంటాడు, oh, now our Indians have started disliking caste. చాలా మంది భారతీయులు ఇప్పుడు కుల వ్యవస్థను ఒప్పుకోవటం లేదు అని అంటున్నాడు. Oh, discrimination is not there, but caste must be there. చూడండి, మధ్యలో మనకు వివక్ష ఉండకూడదు కానీ కులం మాత్రం ఉండాలి. And then he goes on to say, ఆ తర్వాత ఇంకా ఆయన అంటాడు, he goes on to slide number 36. He goes on to explain an incident that happened in Andhra. ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ను ఆయన మనకు చెప్పి వినిపించాడు. There was a British officer, ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉండేవాడు, and he had a Brahmin peon. ఆయనకు ప్యూన్ గా ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. And then this British officer had an assistant who was a Naidu. ఆయనకు నాయుడు అనేటటువంటి ఒక ఆయన బ్రిటిష్ ఆఫీసర్ కు అసిస్టెంట్ గా ఉన్నాడు. Correct. British officer, Brahmin peon, and assistant officer who is a Naidu. బ్రిటిష్ ఆఫీసర్ గా ఏమో తెల్లవాడు, అసిస్టెంట్ ఆఫీసర్ గా ఏమో నాయుడు, ప్యూన్ గా ఏమో మన బ్రాహ్మణుడు ఉన్నారు. So once this British officer and the Brahmin peon was walking in the road. ఒక బ్రిటిష్ ఆఫీసరు ఆయనకు ప్యూన్ గా ఉన్నటువంటి బ్రాహ్మణుడు కలిసి రోడ్డు మీద వెళ్తున్నారు. Opposite the Naidu assistant officer was coming. ఆ తర్వాత నాయుడు గారు అసిస్టెంట్ ఆఫీసర్ గారు వస్తున్నారు. And then when the assistant officer saw the officer, he shook hands with him and greeted him. ఈయన అసిస్టెంట్ ఆఫీసర్ గారు ఈయనను చూసినప్పుడు చేయి కరచాలనం చేసి ఆయనకు శుభాలు తెలిపాడు. But then he bowed down and touched the feet of the Brahmin peon. ఆ తర్వాత వంగి బ్రాహ్మణ ప్యూన్ కాళ్ళు ముక్కాడు. Oh, the British officer was shocked. ఆ తర్వాత బ్రిటిష్ ఆఫీసర్ కు మతిపోయింది. He said, I am an officer and he is a peon. అరే భయ్యా, నేను ఇక్కడ ఆఫీసర్ ను, ఆయనేమో ప్యూన్ కదా. But then the Naidu replied to him. ఆ తర్వాత నాయుడు ఆయనకు సమాధానం చెప్తూ, I am quoting from the book, I am just paraphrasing it, it is all there in the book. ఆయన అంటే బంచ్ ఆఫ్ థాట్స్ లో ఆయన రాసిన కథనే నేను చెప్తున్నాను, సొంతంగా చెప్పట్లేదు. He said, you must be an officer but you are a mlecha. నువ్వు ఆఫీసరు కావచ్చు కానీ నువ్వు మ్లేచ్చుడివే.
But he must be he may be a peon, but he is a Brahmin. ఆయన ప్యూను కావచ్చు కానీ ఆయన బ్రాహ్మణుడు. This is the nationalism which Golwalkar wants to promote. ఇలాంటి నేషనలిజం గోల్వాల్కర్ But తీసుకురావాలనుకుంటున్నాడు. Golwalkar says that everything cannot be implemented suddenly ఆయన అంటాడు ఒకటే రోజు రాత్రిలో మళ్ళా దీన్ని తీసుకొని వచ్చి మనం పెట్టలేము. because people will revolt. ఎందుకు అంటే ప్రజలందరూ తిరగబడతారు. So first we must have a Hindu Rashtra. కాబట్టి ముందు మనకు ఒక హిందూ రాష్ట్రం కావాలి. After we have the Hindu Rashtra, we will implement it. ఆ హిందూ రాష్ట్రంలో దీన్ని తప్పకుండా మేము తిరిగి అందరిపైన రుద్దుతాం. So you know the goal of the Hindu Rashtra. ఇప్పుడు మీకు తెలుసు ఈ హిందూ రాష్ట్ర అనే దర్శనానికి ఎవరు పునాదో ఎవరు నాందో. Hindu Rashtra is caste system. హిందూ రాష్ట్రం అంటే ఇంకేదో కాదు కుల వ్యవస్థే. That is what their book says. అదే వారి పుస్తకం చెప్తా ఉంది. And then they identified 3 internal enemies for Hindu Rashtra. వాళ్ళు ముగ్గురు విరోధులను ఈ హిందూ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని కనుగొన్నారు. Muslims, ఒకడేమో Christians ముస్లిములు, రెండవది క్రైస్తవులు, and communists. మూడవది కమ్యూనిస్టులు. All 3 are there in Kerala, so they hate Kerala a lot. ఆ ముగ్గురు కేరళలో ఉన్నారు కాబట్టి కేరళ అంటే వాళ్ళకు చాలా కోపం. So you see, actually when Narendra Modi when they won the election recently in Tripura, త్రిపురలో గత కొద్ది కాలం క్రితము బీజేపీ వారు గెలిచారు. Narendra Modi, our honorable Prime Minister, said, whether it is a small state or not, it is an ideological win for us. ఇది చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమా అన్నది మాకు కాదు కానీ మా భావజాలం గెలిచింది అంటున్నాడు. Because they are finishing one of the internal enemies. ఎందుకు అనంటే లోపలే ఉన్నటువంటి అంతర్యుద్ధంలో పాల్గొంటున్నటువంటి ఈ శత్రువు ఎవడైతే ఉన్నాడో ఆ శత్రువుని చంపేశారు. Then only Muslims and Christians are left. అంటే కమ్యూనిస్టులను చంపేశారు. ఇక మిగిలింది ఎవరు? ముస్లిములు మరియు క్రైస్తవులు. Is this the nationalism which our Indian constitution ఇలాంటి propagates? జాతీయవాదము ఇలాంటి జాతీయ ప్రేమ మనకు కావాలంటారా? అది మన రాజ్యాంగం చెప్పిందా? In fact, in Bunch of Thoughts, Golwalkar himself says, గోల్వాల్కర్ గారు స్వయంగా ఆయనే అంటాడు బంచ్ ఆఫ్ థాట్స్ లో. he says there is 0 contribution from India to the constitution of India. ఆయన అంటాడు ఆ భారతదేశంలో నుండే వచ్చినటువంటి నియమాలు ఏవి కూడా మనకున్నటువంటి రాజ్యాంగంలో లేనే లేవంటాడు. He says in part 3 of his book, ఆయన పుస్తకంలోని 3వ భాగంలో ఈ మాట చెప్తాడు. and he says why the Swaraj concept was not there implemented in the constitution. అరే భయ్యా ఎందుకని మన స్వరాజ్యం అన్నటువంటి ఈ ఆలోచన కాన్స్టిట్యూషన్ లో లేదా రాజ్యాంగంలో ఎందుకు లేదు అని అడుగుతున్నాడు. Do you want the Balagangadhar Tilak's Swaraj to be implemented in the constitution? ఇప్పుడు మీరు చెప్పండి, బాలగంగాధర్ తిలక్ కలలుగన్నటువంటి కుల వ్యవస్థ అనే స్వరాజ్యము మన రాజ్యాంగంలో పెడదామా? Baba Sahib Ambedkar took only from the western countries which was actually given by the Bible. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పాశ్చాత్య దేశాలలో నుంచే తీసుకొని వచ్చారు. అవి బైబిల్ మీద ఆధారపడి రూపొందించినటువంటి రాజ్యాంగమే. So Hindu nationalism, we cannot call it as Indian nationalism. కనుకనే ఈ హిందూ రాష్ట్రవాదము అన్నటువంటి దాన్ని జాతీయవాదంగా పిలవటానికి వీలేదు. Now there is an Islamic nationalism. ఇప్పుడు ఇక ముస్లిం నేషనలిజం కూడా ఒకటి ఉంది, ఇస్లామిక్ నేషనలిజం. 41. Now this is not a big problem for us right now. ఇది ఈ రోజుల్లో మనకు ఇది పెద్ద సమస్య ఏం కాదు. So just for historical knowledge I will summarize it in 1-2 slides and leave. చరిత్ర గురించి మనకు తెలిసి ఉండాలి కాబట్టి 1-2 స్లైడ్స్ లో కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. Muhammad Iqbal was one of the key propagator of this nationalism. మొహమ్మద్ ఇక్బాల్ ఖాసిం గారు అప్పట్లో 2 దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఒప్పుకున్న వాళ్ళలో ప్రముఖులు. Before Muhammad ఇక్బాల్ గారి కంటే ముందు, we all know Muhammad Iqbal, correct? ఇక్బాల్ గారి గురించి చదువుకునే ఉంటారు మీరు. We all know the poet Muhammad Iqbal. ఆయన మొహమ్మద్ ఇక్బాల్ ఖాసిం గారు అంటే ఆయన ఒక పోయెట్, ఆయన కవితలు రాస్తారు ఉర్దూలో. But it was Muhammad Iqbal who said that we should be having a partition. మొహమ్మద్ ఇక్బాల్ గారు చెప్పారు మనకు 2 దేశాలు అయిపోవాలి అని. But before Muhammad Iqbal, there were many other people also. We are not going to look at it like Sayyid Ahmad Sahid and all. ఆయన కంటే ముందు కూడా చాలా మంది ఇలా భారతదేశం 2 భాగాలుగా విడిపోవాలని చెప్పారు. వారందరి గురించి చూడట్లేదు మనము. సయీద్ అబ్దుల్ కూడా ఉన్నారు. We will look at Muhammad Iqbal has said. మొహమ్మద్ ఇక్బాల్ గారు ఏం చెప్పారో ఆ విషయం గురించి ఒకసారి చూద్దాం. Muhammad Iqbal said Islam is not like church. ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే, చూడండి ఇస్లాం అన్నది సంఘము లేకపోతే క్రైస్తవ సంఘం లాంటిది కాదు. This is in his address in 1930. ఇది 1930లో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ లో భాగం. He said Islam is a state in itself. ఇస్లాం అనేది దానంతటా అదే ఒక రాజ్యం.
Islam is a political movement. ఆ ఇస్లాం అనేది ఒక రాజకీయ వ్యవస్థగా మరి మొదలైనటువంటిది. You cannot differentiate the religion and politics in Islam. ఇస్లాంలో రాజ్యాధికారాన్ని అలాగే మతాన్ని వేరుపరిచి చూడటానికి వీలలేదు. So if you want to truly practice Islam, మీరు నిజంగా ఇస్లాంను గనక పాటించాలి అని అనుకుంటే, he said we must have a specified territory. మనంతకు మనకు ఒక భూభాగం ఉండాలి. So this was initially the idea of Pakistan was born. అలాగే అలాంటి భావజాలంతోనే పాకిస్తాన్ మొదలైంది. And then he went on to further define what is the territory. ఆ తర్వాత ఆ భూభాగం ఏంటి, ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా మాట్లాడుతూ రాస్తున్నాడు. Now all of those have not gone to Pakistan. అవన్నీ కూడా పాకిస్తాన్ కు వెళ్ళలేదు, ఆ భూభాగాలన్నీ కూడా. But major part of those have gone to Pakistan. కానీ ఆయన ప్రతిపాదించిన భూభాగంలో ఎక్కువ భాగం పాకిస్తాన్ కే వెళ్ళిపోయింది. So now you see, actually Hinduism sees nationalism as its religion, as its Chaturvarna. ఆ హైందవ్యం కూడా చతుర్వర్ణంగా అంటే మతపరమైనటువంటి దానిగా జాతీయవాదాన్ని చూస్తుంది. Islam also sees nationalism in state of Islamic Sharia. అలాగే ఇస్లాం కూడా ఇస్లామిక్ షరియా లేకపోతే ఇస్లామిక్ ధర్మశాస్త్రం ఆధారంగానే వారి జాతీయవాదాన్ని చూస్తుంది. In fact, this is repeated by Muhammad Ali Jinnah also. అదే మాటను ముహమ్మద్ అలీ జిన్నా గారు కూడా మాట్లాడారు. But Christian nationalism is different. కానీ క్రైస్తవ జాతీయవాదము వేరండి. The Christian nationalism is the nationalism that which accepted our Indian constitution accepted the Christian definition of కానీ nationalism. క్రైస్తవులు ఏ జాతీయవాదానికైతే నిర్వచనం ఇచ్చారో దాన్నే ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగము అంగీకరించింది. In John chapter 18 verse 36, యోహాను సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాల్లో Jesus Christ said, "My kingdom is not of this world." 36వ వచనంలో ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోకముకు సంబంధించింది కాదు. So he differentiated religion and politics. ఆయన చాలా స్పష్టంగా రాజ్యాధికారాన్ని అంటే ఈ లోక రాజ్యాధికారాన్ని ఆయన రాజ్యాన్ని ఆయన ప్రత్యేకపరిచేశాడు. And he said in Matthew chapter 23 verse 23, ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో he said three things are very important: మూడు విషయాలు చాలా ప్రాముఖ్యం. justice, mercy and faith. ఆయన న్యాయము, కనికరము మరియు విశ్వాసము చాలా ప్రాముఖ్యం అని అన్నాడు. So we know what the Christians ought to fight for. మనకు తెలుసు ఇప్పుడు దేని గురించి మనం పోరాడాలో. We are not going to have a Christian nation, but we are going to fight for justice. మనము క్రైస్తవ రాజ్యం కోసం పోరాడం కానీ న్యాయం కోసం పోరాడాలి. In fact, you can see this across the Bible. ఈ మాటలే బైబిల్ యావత్తులోనూ మీరు చూస్తారు. We will read one verse. ఒక వచనం చదువుతాము. Acts chapter 17 verse 26. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. So it very clearly says, out of one man God created all nations and he appointed boundaries in the history. ఆయన చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది, ఒక మనిషి నుండే యావత్ భూమిలో ఉన్నటువంటి కుటుంబాలు వచ్చాయని, వారికి తగినట్లుగా పొలిమేరలను ఆయన నిర్ణయించాడని చరిత్రలో అది మనకు చెప్తా ఉంది వాక్యం. So we believe in the territorial boundary of nations. మనకు భౌతికంగా ఉన్నటువంటి ఈ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటితో ఏ ఇబ్బంది లేదు మనకు. And in Revelation chapter 7, 7వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో, and Revelation chapter 21, అలాగే 21వ అధ్యాయంలో we see that all the nations are bringing their glory to the God. మనం చూస్తాము ప్రపంచంలో ఉన్న రాజ్యాలు యావత్తు వాటి మహిమలను దేవుని సన్నిధికి తీసుకుని వస్తాయి. So we will bring the glory of Telugu to our Lord. కానుకనే మన తెలుగు రాజ్యాలలో ఉన్నటువంటి మహిమను ప్రభు దగ్గరికి తీసుకెళ్తాం. We will bring the glory of each language to our God. ప్రతి భాష మాట్లాడే వారి యొక్క మహిమను ప్రభు సన్నిధికి తీసుకొస్తాం. And then we consider the boundaries as important. తరువాత మనకున్నటువంటి సరిహద్దులు చాలా ప్రాముఖ్యమని అర్థం చేసుకుంటాం. So I will skip a few slides here. ఒక 2-3 స్లైడ్స్ వదిలేస్తాను. Now with this thought, let us see how the missionaries worked. ఈ ఆలోచనతో మిషనరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో చూడండి. Slide 56.
There was, we initially began by saying that there was a Sipai mutiny, Sipai rebellion was not the original freedom fight. మనము ఇంతకు ముందు చూసుకున్నట్లుగా సిపాయి తిరుగుబాటు అన్నది మొట్టమొదటిసారిగా చేసినటువంటి స్వాతంత్ర సమరం కాదు అని మనం చూసేసుకున్నాం. Then what is the first India's freedom struggle? మరి భారతదేశంలో జరిగిన స్వాతంత్ర సమరం ఏది మొట్టమొదటిది? Some historians calls the Indigo Revolt as the first proto-nationalism of India. ఇండిగో రెబెలియన్ అన్నది భారతదేశంలో జరిగినటువంటి స్వాతంత్ర సమరానికి మొత్తానికి కూడా ముందు జరిగింది అని మనకు చెప్తున్నారు చరిత్రకారులు. It is a seed of the Indian nationalism. ఇది ఒక విత్తనంగా పనిచేసింది భారతీయ జాతీయవాదం వైపుకు ప్రజలను నడిపించడానికి. Not completely the Indian nationalism, but the seed of the Indian nationalism was there. భారత జాతీయవాదం అంతా ఇందులో ఉందని కాదు, కానీ దానికి అవసరమైనటువంటి విత్తనం ఇందులో ఉంది. Indigo revolt happened in Bengal, Krishnanagar district, Bengal. కృష్ణానగర్ జిల్లాలోని బెంగాల్ ప్రాంతంలో కృష్ణానగర్ జిల్లాలో ఇండిగో రెబెలియన్ అనేది జరిగింది. There were British planters, అక్కడ బ్రిటిష్ వారు ఉన్నారు, and they employed Indians, ఆ భారతీయులను పనికి పెట్టుకున్నారు. but they were almost like bonded servants. కానీ ఆ పనివారు మొత్తానికే దాన్ని ఏమంటారు, వాళ్ళ బంట్లైపోయారు, like slaves. వారు బానిసలు, కట్టు బానిసలు. And many of these landlords, ఈ జమీందారీలు ఎవరైతే ఉన్నారో, who were Britishers, బ్రిటిష్ వారు ఈ సందర్భంలో supported some missionaries as well. వీళ్ళు మిషనరీలను కూడా ఒప్పుకునేవారు. But missionaries, when they saw this injustice, కానీ మిషనరీలు వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడి in 1855, 1855లో there was a missionary conference in Calcutta. కలకత్తాలో జరిగినటువంటి మిషనరీ కాన్ఫరెన్స్ లో, And in the missionary conference, one of the paper presented was this. ఈ మిషనరీ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఒక పేపర్ ఏంటి అని అంటే, The influence of zamindari system. ఈ జమీందారీ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి ప్రభావం. You must see actually what all it was the conference of all the Protestant missionaries. It was not just the Baptist, LMS or CMS. All of them came together and had a conference. కేవలము బాప్టిస్టులు లేకపోతే లూథరన్లు లేకపోతే లండన్ మిషన్ వారు మాత్రమే కాదు, అందరూ కలిసి చేసినటువంటి ఒక కాన్ఫరెన్స్ ఇది కలకత్తాలో. And the Protestant missionaries said, we must bring it to notice, we must end this zamindari system. ఈ జమీందారీ వ్యవస్థను మనం కూకటి వేళ్లతో పారేయాల్సిందే అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. I mentioned about Balagangadhar Tilak in the initial slides. బాలగంగాధర్ తిలక్ గారి గురించి ముందు నేను మాట్లాడాను, మీకు గుర్తుంది. So it is after this revolt that the Britishers started being against the Zamindaris, and Balagangadhar Tilak had a problem with that. ఈ క్రైస్తవ మిషనరీలు మొదలుపెట్టినటువంటి ఈ పని ద్వారా బ్రిటిష్ వారు జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చట్టం చేస్తే దాని కారణంగా బాలగంగాధర్ తిలక్ గారికి కోపం వచ్చింది. So this was one of the impact, not directly, but one of the impact. ఇది ఏదో డైరెక్ట్ గా జరిగింది కాదు, కానీ ఒకానొక విత్తనము లాంటి పని. So in that a missionary presented a paper in 1855. ఈ కాన్ఫరెన్స్ లో 1855లో ఒక మిషనరీ పేపర్ చదివాడు. So they listed all the cruelties and injustice that these bonded people are going through at the hands of zamindars. ఈ జమీందారు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ బానిసలు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో వాటన్నిటిని ఒక లిస్ట్ గా రాసి చూపించారు. And then they said, this is not the love of God. అప్పుడు వారు అన్నారు, ఇది దేవుని ప్రేమ కాదు. He said, if we love one another, ఆయన అన్నాడు, మనము ఒకరినొకరం ప్రేమిస్తే we should stand for the justice of the other. మనము ఇంకొకరి యొక్క కష్టంలో వారికి తోడుగా నిలబడాలి. We should stand and fight for them. వారి కొరకు నిలబడి మనం పోరాడాలి. If the Indians had this concept of loving one another, ఈ భారతీయుల్లో గనక ఒకరినొకరు ప్రేమించుకునే ఈ గుణం ఉండి ఉంటే they would have stood firm together and fought for the justice. ఈ జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా న్యాయం కోసం కలిసి పోరాడేవారేమో. And then they said, if they are remain in the slaves,
కానీ వారు గనక అలాగే బానిసలుగా ఉండిపోతే, unless we uplift them socially, వారిని మనం సామాజికంగా పైకి ఎదిగేలా చేయనంత వరకు how will they even listen to the gospel? ఏ విధంగా వారు మనం ఇచ్చే సువార్తను కూడా అంగీకరిస్తారు? When your stomach is empty, వారి హృదయం వారి పొట్ట నిండకుండా ఖాళీగా ఉంటే how will your ears be open? వాళ్ళ చెవులు ఎలా వినబడతాయి వారికి? So they said, we must fight for this poor కనుక people. మిషనరీలు అన్నారు, ఈ పేదవారి కోసం, ఈ బానిసల కోసం మనం పోరాడాలి. That was in 1855. ఇది 1855లో జరిగినటువంటి అంశం. And the missionaries formed a subcommittee అప్పుడు మిషనరీలందరూ కలిసి ఒక సబ్ కమిటీ తయారు చేశారు. to investigate further ఇంకా వెళ్లి లోతుగా పరిశీలించడానికి and prepare a detailed report. ఒక విస్తారమైనటువంటి ఒక రిపోర్ట్ తయారు చేయడానికి. By the time this first paper was already there in the newspapers. ఇది జరిగిన వెంటనే ఇదంతా కూడా న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయింది. And the landlord started fighting, attacking the missionaries. అప్పుడు జమీందారులు వచ్చి మిషనరీలను కొట్టడానికి, వారిని హింసించడానికి మొదలు పెట్టారు. And then both the missionaries prepared the report. ఆ తర్వాత అయినప్పటికీ మిషనరీలు ఈ రిపోర్ట్ తయారు చేశారు. And in 1856 1856లో they petitioned the government that there must be an inquiry into this landlord system. గవర్నమెంట్ వారికి అర్జీ పెట్టుకుని ఈ జమీందారీ వ్యవస్థలో చాలా మార్పులు రావాలి అని చెప్పారు. So missionaries stood for the Indians. కనుక భారతీయుల కోసము నిలబడి పని చేసింది మిషనరీలు. And the landlord said there must be an inquiry that these are the missionaries are the one who is creating sedition in the land. ఈ జమీందారులేమో వాళ్ళు ఒక అర్జీ పెట్టుకున్నారు, మిషనరీల కారణంగా మన దేశంలో కొంచెము దాన్ని ఏమంటారు, గలిబిలి మొదలైంది అని. They said when the missionaries and the semindaries fought with each other, మిషనరీలకు మరియు జమీందారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. finally government rejected the missionary petition. తర్వాత గవర్నమెంట్ వారు మిషనరీలు పెట్టినటువంటి అర్జీని తిరస్కరించారు. But the missionaries did not give up. కానీ మిషనరీలు అంతటితో పట్టు వదలలేదు. Missionaries went to the British Parliament. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ కు వెళ్లారు. And they petitioned the British Parliament. బ్రిటిష్ పార్లమెంట్ లో వారు అర్జీ పెట్టారు. And then they stood firm and made an inquiry commission into the British. బలంగా నిలబడ్డారు. ఇంకా పరిశోధించడానికి, ఇంకా లోతులకు వెళ్లి దాన్ని పరిశీలించడానికి జమీందారీ వ్యవస్థను వారు అర్జీ పెట్టారు. And finally the commission was formed. ఆ తర్వాత ఒక కమిషన్ మొదలైంది. And when the commission was formed, missionaries said, where is the representative for the farmers, poor farmers? ఆ కమిషన్ అన్నది ఏర్పడిన తర్వాత మిషనరీలు వచ్చి ప్రశ్నించారు. బాగానే ఉంది, కమిషన్ ఒకటి వేశారు, కానీ ఇందులో ఆ కూలీలు ఎక్కడా? And then they said, missionaries said, we will fight for these poor people. ఆ కూలీల కోసం మేము Represented the poor people. ఆ పేదవారి కోసము ప్రాతినిధ్యం వహించింది మిషనరీలు. And the missionaries stood and fought for the poor people. ఈ పేదవారి కోసం మిషనరీలు నిలబడి పోరాడిన కారణంగా and the Hindu Patriot, which was a Hindu newspaper, not the Hindu newspaper, Hindu Patriot in Bengal, బెంగాల్లో ఉన్నటువంటి హిందూ పేట్రియాట్ అన్నటువంటి ఒక న్యూస్ పేపర్ that said that it is the missionaries who articulated the cause of the poor people very well. ఆ హిందూ న్యూస్ పేపర్ రాస్తుందండి, మిషనరీస్ చాలా స్పష్టంగా, ధైర్యంగా, మరి ఈ పేదలకు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఏ కష్టం గుండా వెళుతున్నారో దాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు అని వారు చెప్పారు. And finally, because of the missionary case, missionary argument, చివరికి మిషనరీలు ఇచ్చినటువంటి ఆ ఆర్గ్యుమెంట్ కారణంగా the landlords lost their case. ఈ జమీందారులు కేసు ఓడిపోయారు. And they had to reform. ఆ తర్వాత సమాజంలో మార్పులు వచ్చాయి. This is called as the proto-nationalism, the first seed of nationalism. ఇది నిజమైనటువంటి జాతీయవాదము. జాతిని నిర్మించడానికి మిషనరీలు నాటినటువంటి మొట్టమొదటి విత్తనము. You can read that in the book Missionaries, Rebellion and Proto-Nationalism, James Long of Bengal, Jeffrey A. Odie. జెఫ్రీ ఏ ఓడి గారు రాసినటువంటి రెబెలియన్ అండ్ ప్రోటో నేషనలిజం ఆఫ్ మిషనరీస్ అనేటువంటి పుస్తకంలో మీరు ఈ విషయాలు చూడొచ్చు. And this did not end there. అంతటితో ఆగిపోలేదండి. Let me tell you, this story needs to be repeated. ఇంకా చెప్పనివ్వండి, ఈ కథను మాటికి మనం తెలుసుకోవాలి. Landlords filed a case against the James Long, the missionary. మిషనరీ అయినటువంటి వ్యక్తి పైన, జేమ్స్ లాంగ్ అనేటువంటి మిషనరీ పైన ఈ జమీందారులు కేసు పెట్టారు. And because James Long had translated a Bengali book into English which speaks about the landlord system. ఈ జమీందారీ వ్యవస్థ గురించి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి పుస్తకాన్ని బెంగాలీలోనికి తర్జుమా
చేశాడు కాబట్టి ఆయన పైన కేసు పెట్టారు. And they said James Long is promoting sedition. ఈ జేమ్స్ లాంగ్ అని ఆయన భూభాగంలో ఒక రకమైన గలిబిలిని తీసుకొస్తున్నాడు అని చెప్పారు. And court actually sentenced James Long. ఆ కోర్టు జేమ్స్ లాంగ్ గారికి శిక్ష కూడా విధించింది. And at that time, ఆ రోజుల్లో 1861, 1861లో 1,000 rupees was fined. 1000 రూపాయలు ఫైన్ కట్టాలి. At that time, 1,000 rupees is a big amount. ఆ రోజుల్లో 1000 రూపాయలు చాలా పెద్ద రొక్కం. You can buy acres and acres of land with that. ఆ 1000 రూపాయలతో ఎన్నో ఎకరాలు భూమి కొనుక్కోవచ్చు ఆ రోజుల్లో. And you know what happened? కానీ ఏం జరిగిందో మీకు తెలుసు కదా. In the court, all the Hindus, the Muslims, all the Bengali community was there. ఆ బెంగాలీ సమాజానికి సంబంధించినటువంటి హిందువులు ముస్లింలు అందరూ ఉన్నారు కూర్చుని అక్కడ. And when they saw that James Long was fined 1,000 rupees, one of the Hindu came forward and said, I am paying the 1,000 rupees completely. జేమ్స్ లాంగ్ గారు నా దగ్గర 1000 రూపాయలు ఎక్కడున్నాయని ఆలోచించే సమయంలోనే ఈ హిందువులు ముందుకొచ్చి అన్నారు, నేను 1000 రూపాయలు కట్టేస్తాను అని అన్నాడు. And the missionary said this. ఆ మిషనరీ ఈ విధంగా అంటున్నాడు, Even if the court had fined them 10 times more, the Hindus were ready with the money to pay the fine completely for the జేమ్స్ missionaries. లాంగ్ గారు అంటున్నారు 10 రెట్లు ఎక్కువగా అంటే 10,000 రూపాయలు నాపై జరిమానా వేసినా కానీ ఈ సమాజం హిందూ సమాజంలో నుంచి ఉన్నవారు వచ్చి కట్టేసేవాళ్ళు. So then they saw that justice is above the caste and the race and everything. Justice is what we need to fight for. అప్పుడు వారికి అర్థమైంది ఈ కులము ఇది అది వాటన్నిటికంటే కూడా పైన న్యాయము ఉంది, కనుకనే క్రైస్తవ సమాజం న్యాయం కోసం పోరాడుతుంది. R.C. Majumdar గారు, whom I started speaking about the Sipai mutiny. సిపాయి తిరుగుబాటు గురించి చెప్పే సమయంలో ఎవరి గురించి అయితే చెప్పానో, R.C. Majumdar says that Gandhiji adopted the Indigo rebellion method. ఆ గాంధీజీ గారు ఇండిగో రెబెలియన్ అన్నటువంటి ఇప్పటి వరకు మనం ఏదైతే విన్నామో దానినే ఆయన తన కార్యాచరణగా తీసుకున్నారు అని ఆయన చెప్తాడు. That was a non-violent movement. అది ఆ రోజు జరిగింది ఒక అహింసతో కూడినటువంటి Method was a missionary method. అంటే గాంధీజీ గారు తీసుకున్నటువంటి మెథడాలజీ కూడా మిషనరీలు నేర్పిందే. And in 1916, 1916లో whatever the missionaries were taking in the courses, Gandhiji also took the same course. ఏ కారణాల కోసమైతే మిషనరీలు పని చేయడం మొదలు పెట్టారో గాంధీజీ గారు కూడా అవే కారణాలు తీసుకొని పోరాటం చేశారు. So you see, actually Gandhi took the course and Gandhi took the method of the missionaries, and the justice was imprinted in the heart of the Indians. ఇప్పుడు చూడండి, ఏ పద్ధతినైతే మిషనరీలు అనుభవించారో మిషనరీలు అనుసరించారో అదే గాంధీజీ గారు అనుసరించారు. ఏ సమాజం కోసమైతే వారు పోరాడారో అవే కారణాల కోసం గాంధీజీ గారు పోరాడారు. కాబట్టే మన దేశంలో న్యాయము స్థిరపరచబడింది. So what I spoke was 1855 to 1861. నేను చెప్పిన విషయాలు ఈ 1855 నుంచి 1861 వరకు జరిగాయి. In 1882, 1882లో you know that we quoted about Balagangadhar Tilak. మనము గంగాధర్ తిలక్ గారి గురించి అనుకున్నాం. He said you should not educate every Indian. ఆయన అన్నాడు, మీరు అందరూ భారతీయులందరికీ విద్య చెప్పకూడదు. Even Britishers started thinking like that. British Raj started thinking like that. బ్రిటిష్ వాళ్ళు కూడా అలాగే ఆలోచించడం మొదలు పెట్టారు ఆ రోజుల్లో. And in 1882, Education Commission, 1882లో ఉన్నటువంటి 82లో ఎడ్యుకేషన్ కమిషన్ ఒకటి విద్యాపరమైనటువంటి ఒక కమిషన్ తయారై they called the missionary Reverend John Helvet, Reverend John గారిని. So they called him and said, should we educate all Indians? They are becoming seditious. They are turning against the British. మనము అసలు ఈ భారతీయులందరికీ విద్య చెప్పాలా, ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ముందుకొస్తున్నారేమో. They asked, should we stop it? వాళ్ళు అన్నారు మిషనరీతో, మీరు బంద్ చేయండి, ఇది వద్దు. Reverend John said, no, we must continue the education for all. రెవరెండ్ జాన్ గారు అన్నారు, కుదరదు, విద్య అందరి హక్కు అన్నాడు. If Reverend John and other students did not have taken a stand, ఒకవేళ ఆనాడు రెవరెండ్ జాన్ గారు మిగిలిన వారు కనుక మన కోసము వారు కనుక ఆ స్టాండ్ తీసుకోకుండా ఉంటే, if Balagangadhar Tilak and British Raj had their own way, బాలగంగాధర్ తిలక్ మరియు బ్రిటిష్ రాజు వాళ్ళు కలిసి వారి సొంత ఆలోచనల్లో, there would not have been a Baba Sahib Ambedkar. ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి వారిని ఎన్నటికీ ప్రొడ్యూస్ చేయలేరు. Because the missionaries fought for the education of all, Baba Sahib Ambedkar also got educated. మిషనరీలు అందరూ
జమీందారీ విద్య కోసం ఎందుకు ఎప్పుడైతే పోరాడారో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి వారిని ఈ దేశం కన్నది. And in the early 19th century, ఆ 19వ శతాబ్దానికి మొదటిలో missionaries started telling that India should have self-governance. Indians should have self-governance. భారతదేశంలో స్వయం పాలన కావాలి అన్నారు. Missionaries started telling to others that Indians should rule themselves. ఎందుకు అనంటే నిజానికి క్రైస్తవ మిషనరీలు నేర్పించారు. ఎందుకు అనంటే మీరు మీ సొంతంగా మీ పాలన చేసుకోండి అని. London Missionary Society, for example, లండన్ మిషనరీ సొసైటీ వారు in their annual report, వారి యొక్క యాన్యువల్ రిపోర్ట్ లో it says the self-government is the smallest justice that the British can give it to Indians is that they should self-govern. ఆ స్వయం పాలన అన్నది అతి చిన్న న్యాయం, కనీసం అదన్నా భారతీయులకు మీరు ఇవ్వాలి అంటూ బ్రిటిష్ గవర్నమెంట్ వారికి సిఫార్సు చేశారు. And you can see actually Britishers then missionaries started working to create the leaders for future India. మీరు చూస్తారు రాబోయే రోజుల్లో కాబోయే నాయకులుగా ఉన్న వారిని తయారు చేయటంలో క్రైస్తవ మిషనరీల యొక్క పాత్ర. Slide number 79 will first go. Here Reverend Andrew is saying, రెవరెండ్ ఆండ్రూ గారు అంటున్నారు, he says we must aim in education as creating leaders for independent, loyal and true. We must educate Indians to be independent, loyal and true. రెవరెండ్ ఆండ్రూ ఫ్రేజర్ గారు అంటున్నారు, మన యొక్క విద్య వారు స్వతంత్రులై ఉండి వారి సొంత న్యాయం కోసం పోరాడే వారిగా వారిని తీర్చిదిద్దేదిగా ఉండాలి అని అంటున్నాడు. And then they started missionary hostels in North India. కనుకనే ఉత్తర భారతదేశంలో మిషనరీ హాస్టల్స్ మొదలు పెట్టారు. Slide number 78. You can see how many number of hostels they had done in 1908. 1908లో ఎన్ని హాస్టల్ వాళ్ళు తయారు చేసి పెట్టారో చూడండి. This is only in the UP and the similar places. ఇది కేవలం ఉత్తరప్రదేశ్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే. In hostel alone 1 year 15,000 students studied, lived there. ఒక్క హాస్టల్లో 15,000కు పైగా పిల్లలు చదువుతారు. Why did they do that? ఎందుకు అలా చేశారు? They said hostel is a good atmosphere for us to train and mentor these young children to be the future leaders of India. రాబోయే రోజుల్లో మంచి నాయకులుగా తీర్చిదిద్దడానికి ఈ హాస్టల్ సిస్టమ్ లో మనం వారితో కలిసి వారిని మంచి శిష్యత్వంలో నడిపించొచ్చు అని నిర్ణయించారు. కాబట్టి Government also ran hostels. గవర్నమెంట్ వారి దగ్గర హాస్టల్స్ ఉన్నాయి. But it was segregated in each caste had its own areas. అవన్నీ కూడా ఒక్కొక్క కులానికి ఒక్కొక్కది అన్నట్లుగా వారు చేసి పెట్టారు. But in missionary hostel they did not allow that. కానీ మిషనరీ హాస్టల్లో అలాంటివేమీ లేవు. And in missionary hostel actually trained the people to elect their own representatives. వారి సొంత ప్రతినిధులను ఎన్నుకునేందుకు కూడా వారు అనుమతించారు. Now you think about it. మీరు దీని గురించి ఆలోచించండి. When Mahatma Gandhi came to the scene of Indian nationalism, మరి మహాత్మా గాంధీ గారు భారతీయ జాతీయవాదం గురించి ఆలోచించినప్పుడు in North India there are 10,000s of people who are already trained to take up this cause of nationalism. లక్షల మంది భారతీయులు అప్పటికే మిషనరీల చేత మహాత్మా గాంధీ గారికి సహాయకరంగా ఉండగలిగినటువంటి నాయకులను తయారు చేసి పెట్టారు. Who trained them? ఎవరు తయారు చేశారు? And why did they train them? ఎందుకు తయారు చేశారు? They said we want them to fight for their country. వారి సొంత దేశం కోసము నిలబడి న్యాయం చేసుకోగల వారిని మేము చేస్తాం తయారు అని అన్నారు. కాబట్టి చేశారు. Missionaries gave the values. కాబట్టి క్రైస్తవ మిషనరీలు విలువలనిచ్చారు. Missionaries gave the method of non-violence. వారు క్రైస్తవ మిషనరీలు పరిధులను ఏర్పరిచి ఇచ్చారు. And missionaries trained Indians who are Hindus, Muslims, Christians to be the national leaders. అలాగే దేశ నాయకులుగా ఎదిగేటట్లుగా వారి కళాశాలల్లో పాఠశాలల్లో హిందువులను ముస్లింలను క్రైస్తవులను నాయకులుగా తీర్చిదిద్దారు. So did we create the Indian nationalism? ఇప్పుడు చెప్పండి, మనం భారత జాతీయవాదాన్ని నిర్మించామా లేదా? We gave the value. మనము విలువలనిచ్చాం. We created the infrastructure. మనం దానికి కావలసినటువంటి వసతులు తయారు చేసి పెట్టాం. We gave them the method how to do it. అలాగే ఏ విధంగా చేయాలి అన్నదానికి కూడా మనము ఆ మెథడ్ ను మనమే ఇచ్చాం. And many of the missionaries were deported because they were fighting for India's independence. ఇలాంటి
భారతీయ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు అన్న కారణం చేత చాలా మంది మిషనరీలకు డిపోర్ట్ చేశారు, ఈ దేశం నుంచి పంపించేశారు కూడా. And finally, when India became independent, చివరిగా భారతదేశం ఎప్పుడైతే స్వతంత్రం అయిందో, it was not Lokamanya Balagangadhar Tilak's nationalism that India adopted. బాలగంగాధర్ తిలక్ గారి యొక్క నేషనలిజం ని భారతదేశం తీసుకోలేదు. It was not Muhammad Iqbal's nationalism that India adopted. అలాగే మొహమ్మద్ ఇక్బాల్ గారు చెప్పినటువంటి జాతీయవాదాన్ని కూడా తీసుకోలేదు. It was James Long's nationalism that India adopted. జేమ్స్ వారి న్యాయం కోసం పోరాడాలి అన్నటువంటి నేషనలిజం అదే భారతదేశ రాజ్యాంగం తీసుకుంది. It was W.E.S. Holland's nationalism, Goal of India. He wrote a book called Goal of India. It was his nationalism that India adopted. గోల్ ఆఫ్ ఇండియా రాసినటువంటి మిషనరీ గారి యొక్క ఆలోచన పద్ధతిని మన రాజ్యాంగం తీసుకుంది, దాన్ని జాతీయవాదం అని పిలుస్తుంది. So my brothers and sisters, కనుక సహోదర సహోదరులారా, are we nationalists now? మనము జాతీయవాదులమా కాదా? We should be nationalists. మనము జాతీయవాదులం. This is our nationalism. ఇది మన జాతీయవాదం. We should now stand up and fight for the cause of justice. మనము న్యాయం కోసం పోరాడే సమాజంగా ఉండాలి. If we don't fight for the cause of justice, మనము ఇప్పుడు గనక న్యాయం కోసం పోరాడే వారంగా ఉండకపోతే we are not taking the work of those missionaries. మనము ఆనాడు మన కోసం పోరాడినటువంటి మిషనరీ వ్యవస్థతో కలిసి పనిచేసే వారముగా, వారి వారసులముగా పిలువబడలేం. We know how many missionaries actually fought for the Dalits of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితుల కోసం ఎంత మిషనరీలు పోరాడారో మీకు తెలియని విషయం ఏం కాదు. So they were not merely distributing tracts, which they were doing. కేవలము వాళ్ళు వెళ్ళి కరపత్రాలు పంచడమే పరిచర్య అని గనక చేసి ఉంటే, అలాంటి పరిచర్య చేస్తుంటే, they took up the cause of the poor and the needy. అలాంటి పరిచర్య చేయకుండా పేదల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము నిలబడి పోరాడారు. And they taught us a new nationalism which was not there in India. కనుకనే నవభారత నిర్మాణంలో నూతన జాతీయవాదాన్ని మనకు నేర్పించారు. It was not Sipai mutiny. అది సిపాయి తిరుగుబాటు కాదు. It was Indigo rebellion that gave the seed of Indian కానీ nationalism. ఇండిగో రెబెలియన్ నిజానికి మన దేశ స్వాతంత్ర సమరానికి నిజమైనటువంటి పునాది అని చెప్పుకోవచ్చు. So as a church, let us take this nationalism and fight for our nationalism, our constitution nationalism, because that is the least that we can do for what the missionaries have done for us. కనుక మనము సంఘముగా నిలబడి ఈ న్యాయము కోసము, ఈ న్యాయ వ్యవస్థలో మనకి ఇచ్చినటువంటి నిజమైన జాతీయవాదం కోసం పోరాడే వారముగా మనం ఉండాలి. మనం అది గుర్తుంచుకోండి. May the name of our Lord Jesus Christ be glorified. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామము మహింపరచబడును గాక.